పప్పీని ఇంటికి తీసుకొచ్చే ముందు ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే, అంటే మరీ పసిపిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని. అంటే పప్పీస్ అయితే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళవు యూజువలీ. ఒకవేళ అడల్ట్ డాగ్స్ అయితే కనుక ఆ పిల్లల్ని ముందు జాగ్రత్త చేసుకోవాలి. ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేది అందరికీ వివరంగా చెప్పాలి. ఒకవేళ కొంచెం వయసైన పిల్లలు, అంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొంచెం నడకొచ్చిన పిల్లలు, బాగా ఆడుకునే పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఈ పప్పీ అనేది బొమ్మ కాదు కదా. సో అది బొమ్మ అంటే వాళ్ళ దగ్గర టెడీ బేర్సో ఇవో అవో ఏదో సాఫ్ట్ టాయ్స్తో ఆడుతూ ఉంటారు అప్పటికి. సో అలాంటిదే ఇది అని అనుకోవడానికి వీల్లేదు. అది ప్రాణం ఉంటుంది, మన బేబీ లాగా. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని పిల్లలకి, అంటే వాళ్ళ వయసుని బట్టి వాళ్ళకి ఏ తీరులో చెప్తే అర్థమవుతుందో ఆ తీరులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ముందు వాళ్ళని ప్రిపేర్ చేయాలి. మరి అర్థం చేసుకోలేనంత వయసు పిల్లలైతే కనుక పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆ పిల్లల మీద, ఈ పప్పీ మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఉంచాలి. వాళ్ళని అలా ఒక దగ్గర వదిలేయకూడదు. ఎందుకంటే అది పప్పీకైనా డేంజరే, పిల్లలకైనా డేంజరే. ఏమవుతుందనేది మనం ఊహించలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.